రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం వంట చేస్తున్నారు? ఒక వెరైటీ స్వీట్ చేస్తున్నానండి. స్వీట్, ఓకే. మకరంద్. 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 ఓ, అంటే ఇది ఎలా నిల్వ ఉంచుకునేదా లేకపోతే అప్పటికప్పుడు చేసుకుంటే? 1-2 రోజులు ఉంటుంది అంతే. సో మెయిన్ బేస్ మనకి ఏంటంటే రవ్వ వస్తుంది. సో బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ. ఓకే. సో దీన్ని మనం అంటే 1-2 రోజుల కంటే ఎక్కువ పెట్టుకోలేము, కొంచెం గట్టి పడుతుంది అనమాట మనకి. ఓకే. సో బట్ మంచి టేస్టీగా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో వస్తుంది మనకి. ఓకే ఓకే. మరి మకరన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మకరన్ తయారు చేసే విధానం: ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 కప్పు, రోజ్ వాటర్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా. ఓకే, మరి మకరన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం రవ్వ కలిపేసి పెట్టేసుకోవాలి, ఒక ముద్దలా చేసేసుకుంటాం. ఓకే. మామూలుగా చపాతీ పిండి కలిపేసుకున్నట్టుగా. సో ముందుగా రవ్వ. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఉప్పు. సో ఇది కొంచెం ఏమన్నా నాననివ్వాలా రాజుగారు దీన్ని? కొద్దిగా నానాలండి. ఓకే. బేకింగ్ పౌడర్, పెరుగు, ఓకే, కొద్దిగా నెయ్యి అండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత తడి సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకొని సో ముద్దలా చేసేసుకోవాలి. ఓకే. పెరుగు ఎలా అంటే మామూలు స్వీట్ కర్డ్ అయినా రాజుగారు లేకపోతే పుల్లటి పెరుగా? కొంచెం పుల్లగా ఉంటుంది, బాగుంది, సరిపోతుంది, మరీ ఎక్కువగా కాదు, కొంచెం. ఓకే ఓకే ఓకే. సో ఇది కాసేపు నానితే బాగుంటుందండి. ఓకే. సో కాసేపు అలా పక్కన పెట్టేసేద్దాం. ఓకే ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేసి కాస్త ఆగుదాం, ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓ, ముందు పాకం అదేం రెడీ చేసుకుని వాళ్ళ ఏమి ఉండదు అది? అంటే కొంచెం టైం పడుతుంది కదా మనకి. ఓకే. సో ఆ లోపు మనం దీన్ని అంటే ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో వేసుకుంటాం. ఓకే ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిమందికి అలా పడుకున్నామో లేదో నిద్ర పట్టేస్తూ ఉంటుంది, మరి కొంతమంది ఏమో మాట్లాడుతూ అలా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ఇంకొంతమందికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు, నిద్ర కోసం అసలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వండి. రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ గోరువెచ్చటి పాలు కనుక తాగి పడుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. అలాగే పడుకునే ముందు అరటిపండు తిన్నా కూడా నిద్ర బాగా పడుతుంది. చిట్కా చూసారు కదండి రాజుగారు, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో వీటిని షాలో ఫ్రై చేస్తున్నాను నేను. సో కావాల్సిన డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవేంటి బిళ్ళల్లా ఏమన్నా ఉంది? బిళ్ళలా చేసేసుకోవాలి. చిన్న చిన్న పేడల్లా చేసేసుకొని సో దీంట్లో మనం నెయ్యితో ఫ్రై చేసుకుంటాం, ఆ తర్వాత పాకంలో వేస్తాం. ఓకే ఓకే. సో మొత్తం నేతిలోనే ఫ్రై చేయాలి రాజుగారు దీన్ని? ఎస్. అలా అయితేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది, కొంచెం ఆ కమ్మదనం అది అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ పాకం కూడా పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇది ఎలా మనకి గులాబ్ జామ్ ఆ టైపేనా పాకం? అంతే, లేత పాకం. లేత పాకం. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. కొద్దిగా రోజ్ వాటర్. కొంచెం ఆ ఎసెన్స్ ఉంటే బాగుంటుంది, దీంట్లో ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని. సో ఇది మనకి ఎలా రాజుగారు, రస్మలై టైప్ లో వస్తుందా? లేదండి, అంటే రస్మలై ఏంటంటే మనం విత్ దాంతో రబ్డి తోటి చేసుకుంటాం కదా. సో ఇక్కడ మనం ఇది పీస్ లాగానే సర్వ్ చేసుకుంటాం. జస్ట్ పాకం దానికి పట్టించేసి తీసేస్తాం. ఓకే ఓకే ఓకే. సో ఇలా చేసేసుకొని మరి డీప్ ఫ్రై చేయట్లేదు కదా మనము, లోపలికి అంతా బాగానే కుక్ అయిపోతుందా రాజు? అవుతుందండి. ఈ రోజ్ ఎసెన్స్ స్మెల్ చాలా బాగా వస్తుంది యాక్చువల్ గా. సో కొన్ని స్వీట్లలో కొద్దిమంది గులాబ్ జామ్ లో కూడా వేస్తారు 1-2 డ్రాప్స్. ఓకే ఓకే. సో రెగ్యులర్ దానికన్నా అది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో ఇది కొంచెం మనం పాకంలో వేసే ముందు ఫోర్క్ తో అక్కడక్కడ మనం చిన్నగా ఇలా రంధ్రాలా చేసేసుకుని వేసేసుకుంటే పాకం లోపల వరకు వెళ్తుంది. ఓకే. సో మెయిన్ గా దీనికి మనం తీసుకున్న బేస్ కూడా రవ్వనే కదా. అవును, అది బాగా పీల్ చేసుకుంటుంది. సో ఇది ఎలా కొంచెం సాఫ్ట్ గానే ఉంటదేమో కదా, అంటే పాకంలో వేస్తాం కాబట్టి క్రిస్పీ. మరి అంత సాఫ్ట్ కాకుండా మనకు మామూలుగా బాదుషా ఉంటుంది కదా, సో కొంచెం అలా సెమీగా అంటే టెక్స్చర్ అలా ఉంటుంది. ఓకే ఓకే. ఓకే.
ఓకే, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది Yeah. సో So- ఫాస్ట్ గానే అయిపోతుంది మనకి. రవ్వ కాబట్టి కొంచెం తొందరగానే వేగుతుంది వేగుతుంది మనకి. సో ఇది పిండి కలుపుకునేటప్పుడు మామూలుగా ఏమైనా కొంచెం రవ్వ వేయించుకొని కలుపుకోవాలా రాజుగారు, లేకపోతే పచ్చిది పచ్చి రవ్వ? పచ్చి రవ్వ బెటర్. సో ఎలాగో ఇక్కడ కూడా వేగుతుంది కదా మనకి, ఓకే. సో ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ అవుతుంది మనకి. సో కాబట్టి అడిషనల్ గా మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఓ సో ముందు మామూలుగా తీసేసుకోవచ్చు. మామూలుగానే తీసేసుకొని ఓకే. చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఓకే, సో డీప్ ఫ్రై చేసుకున్నా అది కూడా నేతిలో అయితేనే బాగుంటుంది, డీప్ ఫ్రై చేసుకున్నా ఆయిల్లో కాకుండా. ఓ అదే ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకున్నా మనకి ఆ టేస్ట్ అంతా ఆయిలీగా. ఆయిలీగా ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే. సో పాకం వచ్చేసింది, ఆఫ్ చేసేనా ఉంచాలా స్టవ్? ఇంకొంచెం ఉంది. ఓకే. సో ఇంకొంచెం వేరియేషన్ కూడా దీంట్లో చేసుకోవాలనుకుంటే అంటే జస్ట్ నేను అలా చెప్తున్నాను. యాక్చువల్ ప్రాసెస్ ఇలాగే చేస్తారు, ఇది లేదా డీప్ ఫ్రై. సో గుంత పొంగడాల్లో వేసుకున్నా అంటే మనం ఎక్కువగా ఇటు సైడ్ చేసుకుంటుంటాం కదా సౌత్ లో, సో దాంట్లో వేస్ట్ చేసుకున్నా కూడా బాగానే వస్తుంది. కానీ దాంట్లో అంటే మనకి పిండి ఉంటుంది కదా, ఉత్తి రవ్వతో మనకి దాంట్లో బాగానే అయిపోతుందా? బాగానే వస్తుందండి. ఓకే. సో దాంట్లో అంటే విడిపోయే ఛాన్స్ అసలు లేదు. డీప్ ఫ్రైలో వేసుకున్నప్పుడు ఎప్పుడైనా మనకు అది విడిపోతుందేమో అనే భయం ఉంటుంది. సో గుంత పొంగడాలు దాంట్లో హాఫ్ రౌండ్ ఉంటుంది కదా మనకి, సో ఫిక్స్ గా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో ఇది ఒక్కొక్కటిగా తీసేసి సో ఫోర్క్ తో కానీ లేదా టూత్ పిక్ తో కానీ మనకి ఏది అందుబాటులో ఉంటుంది దాంతో. టూత్ పిక్ అయితే ఈజీగా వస్తుందేమో. సో ఇది కూడా ఏంటంటే మనకు కొంచెం పాకం ఆ లోపల వరకు పోవడానికి. యా యా. సో రెండు వైపులు చేసుకోవాలి. ఓకే. ఓకే, కాస్త దీంట్లో అంటే మనం దీంట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఓకే. సో మీరు కాస్త వాటిని ప్రాసెస్ చేస్తూ ఉండండి, ఓకే, నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే. సో సింపుల్గానే చేస్తానండి. సో ఆరెంజ్తో ఆరెంజ్ అలాగే క్యాప్సికమ్ యూజ్ చేసేసుకొని బటర్ఫ్లై షేప్లో చేస్తున్నాను. సో ఒక బటర్ఫ్లైకి ఒక సెగ్మెంట్ అవసరం పడుతుంది. సో ఇది మధ్యలో నుంచి కట్ చేసుకుంటాం. ఓకే. సో ఇలా ఓపెన్ అవుతుందండి. సో వింగ్స్ లాగా బటర్ఫ్లైకి. సో క్యాప్సికమ్ మధ్యలో బాడీలా వస్తుంది. ఓకే. సో ఒకవైపు కొంచెం రౌండ్ షేప్లో తీసుకొని వేరే సైడ్ కొంచెం ఇలా పాయింటెడ్గా వదిలేస్తాం. ఇది ఇలా మధ్యలో వచ్చేస్తుందండి. ఓ స్టవ్ ఆపేసేస్తుంది, సరిపోతుంది. సో వీటికి హ్యాండిల్ని ఎలా పెట్టడానికి కరివేపాకు స్టెమ్స్ తీసుకున్నాను. కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది మనకి. సో క్యాప్సికమ్ కూడా కొంచెం గుజ్జు ఎక్కువగా ఉంటుంది కదా, ఈ స్టిక్స్ పెట్టడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, రెడీ. సాఫ్ట్గా అయిపోయింది. సో బాగా పీల్ చేసుకుంది లోపల వరకు కూడా సిరప్ని. ఓకే,
ఓకే, పైనుంచి కొంచెం తురిమిన బాదం అండి. ఓకే. ఓకే, మకరన్ రెడీ అండి. ఓకే అండి, మరి డిఫరెంట్ స్వీట్ మకరన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మకరన్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉప్మా రవ్వ, ఉప్పు, బేకింగ్ సోడా, పెరుగు వేసి కొద్దిగా నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై వీటిని నేతిలో వేయించాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, రోజ్ వాటర్, ముందుగా వేయించుకున్న ఉండలు వేసి కాస్త నాననివ్వాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మకరన్ రెడీ. మకరన్ తయారీ విధానం చూసారు కదండి, తీసుకుందాం. కొంచెం డిఫరెంట్ గా ఉంది. కొంచెం ఆ పుల్లటి పెరుగు, టేస్ట్ చాలా వెరైటీగా ఉంది. కొంచెం ఆ రోజ్ ఎసెన్స్ కూడా వేసాం కదా. అవును, అంటే స్వీట్ ఇప్పుడు కొంచెం లైట్ గానే పట్టింది. కొద్దిసేపు దాంట్లో అలా కొంచెం ఎక్కువ నాన్నిచ్చేస్తే ఇంకొంచెం ఎక్కువ పట్టేస్తుంది. యా, సో ఇంత అంటే కొంచెం మీడియం గా తీసుకునే వాళ్ళకు ఇది సరిపోతుంది. ఇలా సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇంకాసేపు మనం దాంట్లో ఉంచితే బెటర్, ఎందుకంటే స్వీట్ చాలా లైట్ గా పట్టింది ఇప్పుడు. ఎస్, కానీ బాగుంది ఆ రోజ్ ఎసెన్స్ అది వేయటము. రవ్వ కూడా బయట అంతా క్రిస్పీగా వచ్చేసి లోపల బాగా వచ్చింది. యా, లోపల ఏంటంటే ఆ వేడికి చక్కగా ఉడికిపోయింది రవ్వ అంతా కూడా. అవునండి, బాగుంది రాజు గారు. డీప్ ఫ్రై బదులు ఇట్లా షాలో ఫ్రై చేసుకున్నా కూడా మనకి బాగానే ఇదైపోతుంది. సో చూసారు కదండి మకరన్, మరి డిఫరెంట్ స్వీట్ చాలా బాగుంది. సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.